మనల్ని మనలుగా చూసేది ఒక్కళ్ళే తెలుసా? కళ్ళ నిండా కుళ్ళుతో చూసే వాళ్ళకి మన కష్టంతో పని లేదు. మనసు నిండా ప్రేమతో నిన్ను చూసే వాళ్ళకి నీ లోపాలతోనూ పని లేదు. కడుపు నిండా ద్వేషంతో నిన్ను చూసే వాళ్ళకి నీ మంచితనంతో కూడా పని లేదు. గుండె నిండా అభిమానంతో చూసే వాళ్ళకి నీ తప్పొప్పులతో పని లేదు. కోపంతో నిన్ను చూసే వాళ్ళకి పశ్చాత్తాపంతో పని లేదు. వీళ్ళు కాదు, నీ చుట్టూ ఉన్న వందల మంది నిన్ను అలాగే చూస్తారు. వాళ్ళందరూ వాళ్ళ లోపాల్లో ఎమోషన్తో నిన్ను చూస్తారు. నిన్ను నిన్నుగా చూసేది ఆ పైవాడు మాత్రమే. ఆ తర్వాత నువ్వే. దేవుడు అన్నవాడు మనం ఏ పని చేసినా కూడా మనం మంచి చేస్తే మంచిగానే చూస్తాడు, చెడు చేస్తే చెడుగానే చూస్తాడు. మనం ఎంత మంచి చేసినా దాంట్లో చెడు వెతికే వాళ్ళకి మనం ఏమీ చేయలేం. మనం అది ఏది చేసినా వాళ్ళకి తప్పుగానే కనిపిస్తుంది. మనం అమ్మ అంటే నీ అమ్మలాగానే అనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే మనల్ని మనంగా చూసేది ఆ దైవం ఒక్కటే. అందుకే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికైనా సరే ఆయన పాదాల చెంతకి చేరుకుంటారు. మనం ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు, మనల్ని నిందిస్తున్నారు అని బాధపడే కన్నా మనం చేసేది ఏందో మనకు తెలుసు. మనం ఎప్పుడూ ఒకరికి హాని చేయకుండా, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఉండి మన పని మనం చేసుకుంటూ పోతే ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఆ దైవాన్ని నమ్ముకుని మనం ముందుకు అడిగేస్తే అంతా ఆయనే చూసుకుంటాడు. నాకు తెలిసింది నేను చెప్పాను. నిజమో కాదో మీరు కామెంట్లో చెప్పండి.